తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువని సిట్ నివేదిక 20వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారని ఉండవల్లి తెలిపారు. కానీ చంద్రబాబు పదే పదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. టాయిలెట్స్ కడిగే లిక్విడ్ అని కూడా అంటున్నారన్నారు. తిరుపతి ప్రసాదం గురించి సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడారని, కానీ తిరుమల లడ్డూ విషయంలో ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దైవద్రోహం అవుతుందన్నారు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబులా మాట్లాడడం లేదన్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచించాలని ఉండవల్లి కోరారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన ఇవాళ ములాఖత్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెయ్యి కల్తీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి తనకు పరిచయమని ఉండవల్లి తెలిపారు. వ్యక్తిగత పరిచయంతోనే ఇవాళ ములాఖత్కు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు కొత్త ఒరవడి మొదలు పెట్టారని, తిట్టిన వాళ్లకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్లకి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారన్నారు. ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదన్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీపై జరుగుతున్న రచ్చ, చంద్రబాబు వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించారు.